ఇంట్రో వీడియో యాడ్ చేస్తే వాచ్ టైం కలుస్తుందా? హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాజీవ్ ఐటీ వరల్డ్. ఈరోజు నేను మీకు ఈ వీడియో ముందు ఇంట్రో వీడియో అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అందులో ఏ ఎలిమెంట్స్ వాడితే ఇంట్రో అనేది బాగా వస్తుంది, అంతేకాకుండా ఇంట్రో వాచ్ టైంని కలుస్తుందా లేదా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ ఇంట్రో అనేది ఏ యాప్లో అయినా సరే, మీరు ఏ యాప్లో అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఆ యాప్లో చేసుకోండి. నేనైతే పవర్ డైరెక్టర్లో చేసి చూపిస్తాను మీకోసం. స్క్రీన్ రికార్డ్ చేశాను, మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ పవర్ డైరెక్టర్ యాప్ తీసుకున్న తర్వాత ఇది అంతకుముందు చేసిన వీడియో, ఇది డిలీట్ చేసేసి న్యూ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా సమ్ ఫొటోస్ అయితే మీకు చూపించడం కోసమే నేను ఇంట్రో రెడీ చేస్తున్నాను. ఆల్రెడీ నా ఛానల్ ఇంట్రోస్ అయితే ఉన్నాయి. సో ఇలా 3-4 ఫొటోస్ అయితే తీసుకొని ఇలా యాడ్ చేసాం కదా, ఇక్కడ ప్లస్ బటన్ అనేది కనిపిస్తుంది, ఇంట్రో యాడ్ చేయమని అడుగుతుంది. అప్పుడు అంటే ఇది కంపల్సరీ పెట్టాలని ఏం లేదండి, మన ఇష్టము. సో ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి కావాల్సింది ఏదో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బర్త్డే అని, పార్టీ అని, వెడ్డింగ్ అని, కౌంట్ డౌన్ అని, బ్లాక్ అండ్ వైట్ అని, ఇలా వాడు మనకి ఏదైతే ఇస్తాడో సబ్స్క్రైబ్ చేసుకున్న యాప్ నుంచి మనకి నచ్చిన ఒక ఇంట్రోని అయితే తీసుకోవాలి. నేను ఎక్కువగా నా ఛానల్లో యూజ్ చేసే ఒక ఇంట్రో అయితే కౌంట్ డౌన్ స్టార్ట్ అండి. అది నా లక్కీ ఇంట్రో అన్నమాట. నా మెయిన్ ఛానల్లో కూడా ఇదే వాడతాను. సో ఇక్కడ వీడియో వచ్చేసింది కదా, ఇంట్రో వీడియో వచ్చింది. మనం కావాలనుకుంటే ఈ వీడియోని డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. లేదు నేను ఏదైనా చేంజెస్ చేసుకుంటాను అనుకుంటే ఇక్కడ మనం టైటిల్ అనేది చేంజ్ చేద్దాం. ఇక్కడ అంతకుముందు సమ్ ఏదో ఉంది, నేను అది డిలీట్ చేసేసి రాజీవ్ ఐటీ వరల్డ్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. టైప్ చేసేసి అది ఫాంట్ సైజ్ మార్చుకోవచ్చు. యాక్చువల్గా మనకి మూమెంట్స్ ఎలాంటివి కావాలో పెట్టుకోవచ్చు. ఆ టెక్స్ట్ అనేది మనకి నచ్చిన విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, బోల్డ్ కావాలంటే బోల్డ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ సమ్ ఫాంట్స్ అయితే మనకి ఇస్తారు కదా, అందులో ఇష్టం వచ్చిన ఫాంట్స్ సెలెక్ట్ చేసుకొని దాన్ని సెట్ చేసుకోవడమేనండి. ఈ ఇంట్రో వీడియోస్ అనేవి ఏ ఛానల్లో అయినా ఎన్నిసార్లు అయినా మనం వాడుకోవచ్చు. అంటే ఒక ఛానల్ నేమ్ ఒక ఛానల్లో ఉండకుండా 2-3 ఛానల్స్ ఉంటే చూసుకుంటూ వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ప్రతి వీడియోలో ఇది ఉన్నా కూడా మానిటైజేషన్ కూడా ఏం ప్రాబ్లం అయితే అవ్వదండి. ఇది ఓన్లీ 5 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ నేను ఫాంట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చూసారు కదా, రాజీవ్ ఐటీ వరల్డ్ అని టైప్ చేశాను. అలాగే కింద కూడా మనం టైటిల్ అనేది చేంజ్ చేసుకుందాం. ఇక్కడ వేరే సమ్ ఏదో ఉంది, డేట్, అది నేను అది తీసేసి వైటే స్టూడియో అప్డేట్స్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. ఇలా టైప్ చేసుకొని దీన్ని కూడా కాస్త బోల్డ్లో పెట్టుకుందాం, సైజు ఇంక్రీజ్ చేసుకొని. ఇలా మొత్తం టైప్ చేసేసుకున్న తర్వాత ఇంకా టెక్స్ట్ అయితే ఓకే అయిపోయింది. దీనికి మళ్ళీ మనం సోషల్ మీడియాకి సంబంధించిన ఏదైనా యాడ్ చేసుకోవడం, అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అని కానీ, లేకుంటే కామెంట్ చేయండి అని కానీ, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అని కానీ, ఇలా స్టిక్కర్స్ ఉంటాయి కదా, ఈ స్టిక్కర్స్లోకి వెళ్ళిపోయి సెలెక్ట్ చేసేసుకొని అక్కడైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టిక్కర్స్లో నేను ఇక్కడ చూసారు కదా, యూట్యూబ్ కామెంట్స్, షేర్, లైక్ అనేది ఆప్షన్ అయితే తీసుకున్నాను. చూపిస్తాను చూడండి. ఇక్కడ ప్లస్ బటన్ ఉంటుంది. ప్లస్ బటన్ కనుక యాడ్ చేస్తే అక్కడ మనం స్టిక్కర్స్లో సోషల్ మీడియాకి వెళ్ళిపోదాం. ఇది నేను పవర్ డైరెక్టర్లో చేస్తున్నానండి. మీరు పవర్ డైరెక్టర్ కనుక వాడే వాళ్ళు ఉంటే మీకు ఇది బాగా యూజ్ అవుతుంది. ఇందులో నేను ఎప్పుడు ఎక్కువగా వాడేది ఉంటాయి, లాస్ట్లో ఉంటుంది. కామెంట్, లైక్, షేర్స్ అని ఉంటాయి, తీసేసుకున్నాను. ఇది తీసేసుకొని సైడ్ కార్నర్లో తెచ్చిపెట్టాను. దాని మీద ఉంటే అంతా చూడటానికి బాగోదు కదండి కౌంట్ డౌన్ ముందు, అందుకోసం అని ఇలా స్టార్ట్ చేసి పెట్టాను అనమాట. ఇక ఇప్పుడు చూసారా, మన ఇంట్రో వీడియో అయితే రెడీ అయిపోయింది. చాలా నీట్గా సింపుల్గా ఉంది. ఇప్పుడు దీనికి మనం మ్యూజిక్ కూడా చేంజ్ చేసుకుందాం. మ్యూజిక్లోకి వెళ్ళాలంటే మనం మ్యూజిక్ క్లిక్ చేసి రీప్లేస్ కొడితే అక్కడ డౌన్లోడ్ సాంగ్స్ ఉంటాయి. ఈ సాంగ్స్ అనేవి సినిమా అయితే పెట్టకండి, ఎందుకంటే సినిమా పెడితే మళ్ళీ కాపీరైట్ క్లెయిమ్ అని అవి ఇవి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో నేను పవర్ డైరెక్టర్లో ఉన్న ఫ్రీ మ్యూజిక్ని వాడుతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆ మ్యూజిక్లో కొంత భాగం వరకు మనం కట్ చేసి అక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ నేను ఎక్కువగా ఇదే వాడుతుంటాను. ఆ మ్యూజిక్లో కాస్త మ్యూజిక్ చాలా నీట్గా వచ్చిన కొంత భాగాన్ని అయితే నేను కట్ చేసుకున్నాను, దీనికి యాడ్ చేసేసాను. సో మన ఇంట్రో వీడియో అయితే రెడీ అయిపోయిందనమాట.
దీన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఏ వీడియో కావాలన్నా కూడా మనం పెట్టుకోవచ్చు. కాస్త దీన్నైతే బోల్డ్ చేస్తున్నాను. మరి సింపుల్‌గా ఉన్నట్టుందని చెప్పేసి. సో, వచ్చేసింది చూసారా? ఇంట్రో వీడియో అయితే రెడీ అయిపోయింది. ఇలా వచ్చిన వీడియోని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకోవడానికి డివైస్‌కా అని అడుగుతుంది. అంటే మనం ఎవరికైనా షేర్ చేయాలా అని కూడా అడుగుతుంది. నేను ఎవరికి షేర్ చేయట్లేదు కాబట్టి పైన యాడ్ టు యువర్ వీడియో అని వస్తుంది కదా! అక్కడ యాడ్ అయితే చేసేసాను. యాడ్ చేయడం వల్ల మన వీడియో ముందుకి ఇంట్రో వీడియో అయితే వచ్చేస్తుంది. చూసారు కదండీ! ఇంట్రో వీడియో ఎలా ప్రిపేర్ చేశానో. ఈ ఇంట్రో వీడియో వల్ల మనకి ఏదైనా యూజ్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందండి. ఆ ఇంట్రో చూస్తూ అలాగే మన వీడియోలో ఉండిపోతారు. కనీసం ఆ టైం అయినా సరే మనకి కౌంట్‌డౌన్‌లో వ్యూ కింద వచ్చేస్తుంది. సో, ఇంట్రో వీడియో కూడా మనకి వాచ్ టైమ్‌లో కలుస్తుందని గుర్తుపెట్టుకోండి. నా ఛానల్‌లో మెయిన్ ఛానల్‌లో అన్ని వీడియోస్ కూడా నేను ఇంట్రో యాడ్ చేస్తూ ఉంటాను. ఇంట్రో వల్ల మంచి ఇంప్రెషన్ కూడా ఉంటుంది. మీ వీడియోకి మంచి రేటింగ్ అయితే ఉంటుందండి. సో, మరి ఇంత మంచి వీడియో మీకు అందించాను కదండీ! మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి కామెంట్ సెక్షన్‌లో ఒక కామెంట్ పడేస్తే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. మరిన్ని ఇలాంటి వీడియోస్‌ని కొత్తగా పరిచయం చేస్తూ నాకున్న అనుభవాన్నంతా మీతో షేర్ చేసుకోవాలనే ఈ ఛానల్ పెట్టడం జరిగింది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. రాజీ వైటీ వరల్డ్.